ఈ రోజే భారీ యువకుల ఉత్సాహంతో చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఓటర్లు అత్యధికంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ ఓటర్లు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్న అభ్యర్థి మూడో వార్డు బరియా రామచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో ఓటింగ్ సరళి. చెప్పండి, ఓటింగ్ సరళి గతంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం జరిగింది కదా? చాలా బాగుంది. సో హస్తం గుర్తుకే ప్రజలు అంటున్నారా? 100%. ఎంత చాలా తిరిగి బాగా ఆశపడ్డట్టు ఎంత ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు మీకు? దీవెన అదృష్టం వల్ల మంచి మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే. సో తన విజయ ధీమాన్ని వ్యక్తపరిచారు బరియా రామచంద్ర గారు. అలాగే ఇక్కడ ఉన్న యువ ఓటర్లకు సంబంధించిన బరియా రాజుని అడిగి తెలుసుకున్నాము. 100% మా బరియా రామచందర్ అనే మా బాబాయ్ని గెలిపించుకోవాలని 100% చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. ప్రజలకు సేవ చేయాలని మా బాబాయ్ ఒక లక్ష్యంగా నిలబడ్డాడు. 100% గెలుస్తాడు. ఇక్కడే చాలా మంది యువ కాంగ్రెస్ ఇప్పటి వరకు చాలా మంది మీరు చూడొచ్చు. అలా మేము కష్టపడడం అన్నసేవాటి మేము బాగా కష్టపడడం. మొన్న 5-6 రోజుల నుంచి బాగా కష్టపడి అన్నసేవాటి మేము చాలా పోరాటం చేసినాం. అన్ననే గెలుస్తాడు. అలాగే మనకు వెనకాల ఉన్న వెంకటన్న గారి కానీ అలాగే మీ అభిప్రాయం మీ మాటల్లో వినాలనిపిస్తుంది మాకు. మా అన్నయ్య కోసం తిరిగి అలసిపోయామండి. భోజనం కూడా చేయలేదా? భోజనం కూడా చేయలేదు. 2 days నుంచి నిద్ర లేదు. ఎట్టి పరిస్థితులు 100% బరియా రామచంద్ర అనే వ్యక్తి 100% గెలవడమే కాకుండా గల్లా బాలకృష్ణని అడిగి తెలుసుకున్నా ఓటింగ్ సరళి ఎలా ఉందో. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపల్ 3వ వార్డులో జరుగుతున్న ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ఇందులో భాగంగా డబ్బుకు మంచితనానికి మధ్య జరిగిన సంగ్రామంలో డబ్బు గెలుస్తుందా మంచితనం గెలుస్తుందా ప్రజలే నిర్ణయిస్తారు. ఇది వాళ్ళు ఓటు హక్కు ద్వారా వినియోగించుకున్నారు. వాళ్ళ ఓటు హక్కు బ్యాలెట్ రూపంలో అక్కడ వేయడం జరిగింది. అది 13వ తారీఖు అందరికీ రిజల్ట్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుడు రమ్య రామచంద్ర గారు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఇది మా కష్టానికి ప్రతిఫలంగా ఇస్తుందని నమ్ముతున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పెద్దలకు, యువతకు, మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు ద వెంకటన్న.